ఫ్రెండ్స్ మీకు వీడియో చూపిస్తాను. ఈ సాంగ్ కానీ వీడియో కానీ చాలా బాగా వచ్చింది. అమేజింగ్ అయితే వచ్చింది వీడియో. సాంగ్ సూపర్ అయితే వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా గర్ల్స్ కోసం అయితే చేశాను ఇది. గర్ల్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. బాయ్స్కి అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బెస్టీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా ఈ వీడియో చేసి ఇవ్వండి. చాలా బాగా ఇంప్రెస్ అవుతారు. చాలా బాగా అయితే వచ్చింది వీడియో. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి డెమో చూద్దాం ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఇచ్చాను మీకు. ఫస్ట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఐ ఉంటుంది. ఐ పెట్టుకున్నా ఏం పర్లేదు, మీ ఇష్టం అది. మీరు పెట్టుకుంటే మీరు ఐ పెట్టుకోండి. ఐ పెడితేనే చాలా బాగుంటుంది. కానీ మీరు ఐ లేకపోయినా మీ జస్ట్ ఫ్రాంట్ పెట్టుకున్న మీ వీడియోస్ చాలా బాగా వస్తుంది. ఐ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుందిలే, కానీ ఐ ఉంటే పెట్టుకోండి. అది ఇక్కడ ఫ్రాంట్ ఇచ్చాను కదా మీకు. ఫ్రాంట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా కింద, ఎడిట్ టెక్స్ట్ పైన రోబోట్ లైట్ ఉంది కదా, పైన రోబోట్ లైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు పోయిల్ జాక్సన్ అని ఒక ఫ్రాంట్ ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ గ్రూప్స్ సెట్ అయిపోయింది కదా, ఇక్కడ 2 ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ 2 ఎఫెక్ట్ 2 ఫోటో ఇచ్చాను కదా. ఈ ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోతో మీరు రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఎలా ఇది ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్ చేసుకొని మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. దాంతో బ్యాక్ వచ్చిన దాని తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని కూడా మీరు రీప్లేస్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంది కదా, పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. దీన్ని కూడా మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మరి ప్లస్ సెకండ్ నొక్కి కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ పెట్టిన ఫోటో ఎఫెక్ట్కి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బీట్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కాపీ చేసింది మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన దాని తర్వాత ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ కాపీ లేయర్, దాని తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన దాని తర్వాత ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫోటోకి తగ్గట్టు బీట్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన దాని తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, దీని తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసిన దాని తర్వాత ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన దాని తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు జరిపి మీ ఫోటో వీడియో మీ ఎఫెక్ట్ బీట్ తగ్గట్టు సాంగ్ తగ్గట్టు ఇక్కడ జరుపుకోండి. మీరు కొంచెం జరుపుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోలన్నీ మీ ఫోటోతో రీప్లేస్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇలానే చాలా బాగా అయితే వచ్చింది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.